వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాము. మా తల్లిగారు శ్రీమతి ఎర్రగుంట సరోజిని గారు, రిటైర్డ్ నర్సింగ్ సూపరింటెండెంట్ గారిని ఈ దినం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. మరణము, మరణానంతర జీవితంపై యేసు ప్రభువునందు విశ్వాసముంచిన వారముగా గొప్ప నిరీక్షణ ఉన్నదని మేమంతా ఎరిగి ఉన్నాము. ఈనాటి వాక్య ధ్యాన వివరణ మాకు క్షేమము, ఆదరణ అగునట్లు చేయమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు ఉన్న వాక్య భాగంలో నుండి కొన్ని మాటలు చెబుతాను. ఈ 5 వచనాలే కాక మిగిలిన 10వ వచనం వరకు కూడాను ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం, లైఫ్ ఆఫ్టర్ డెత్, హోప్ ఇన్ లైఫ్ ఆఫ్టర్ డెత్, మరణానంతర జీవితము, మరణానంతర జీవితం మీద మాకున్న నిరీక్షణ అనే ముఖ్య అంశాలు మీకు చెప్పాలనుకున్నాను. చూడండి, పుట్టినవాడు గిట్టక మానడు అని ఒక సామెత సర్వమతాలలో ప్రాచుర్యం పొందింది. బైబిల్ ఇంకొక మాట యాడ్ చేసింది, గిట్టినవాడు పునరుత్థానుడు కాక తప్పదు. ఇది న్యూ యాడింగ్. పుట్టినవాడు గిట్టక మానదు అంటే పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతాడు. చనిపోయిన ప్రతి మనిషి తిరిగి పునరుత్థానుడవుతాడు. ఇది బైబిల్ చెబుతుంది. ఇప్పుడు మనం 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదివితే ఇదే మనకు అర్థమవుతుంది. పుట్టినవాడు గిట్టక మానడు, గిట్టినవాడు పునరుత్థానుడు కాక మానడు. అయితే ఇంకొక నానుడు ఉంది లోకంలో, గిట్టినవాడు పుట్టక మానడు. అది హిందూ ఫిలాసఫీ. కానీ బైబిల్ అలా చెప్పలేదు. గిట్టినవాడు పునరుత్థానుడు కాక తప్పదు. చనిపోయిన వాడు పునరుత్థానుడై దేవుని ఎదుట తీర్పు కొరకు నిలబడతాడు. ఇది బైబిల్ చెప్పింది. అలాగే యూదులు, మహమ్మదీయులు కూడా పునరుత్థానమును నమ్ముతారు, రిజరెక్షన్ని నమ్ముతారు. క్రైస్తవులు ఇంకొంచెం విపులంగా అర్థం చేసుకున్న వారై సంఘము మొదటి పునరుత్థానములో లేపబడుతుందని, 1000 సంవత్సరముల తరువాత కడమ మృతులు బ్రతుకుతారని, అది అంతిమ పునరుత్థానమని విపులంగా తెలుసుకున్నారు వాక్యంలో నుండి. కాబట్టి ఈ 5వ అధ్యాయం 2వ కొరింథీ పత్రికలో
చాలా ప్రముఖమైనటువంటి అధ్యాయం. హౌ ద క్రిస్టియన్స్ ఆర్ ప్రివిలేజ్డ్. Christians means not the religious Christians, but the saved, experienced Christians. Experience of salvation gain చేసినటువంటి వ్యక్తులు. How blessed they are. అది ఇక్కడ మనం చూస్తాం. పౌలు గారు రెండు రకాలుగా చెప్పాడు. ఒకటి, విశ్వాసి యొక్క మరణము, మరణానంతరం జరుగుతున్న అద్భుతమైన కృప. తరువాత పునరుద్ధానములో మొదటి పునరుద్ధానమున, నీతి పునరుద్ధానమున విశ్వాసికి కలిగే భాగ్యము, పరిశుద్ధాత్మ దేవుని వలన దానిని దేవుడు ఎట్లా చేయబోతున్నాడో తెలియజెబుతూ చెప్పాడు. మృతులందరూ కూడా, ప్రతివాడు కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఎలా ప్రత్యక్షం అవుతారో అంతిమ తీర్పులో అది కూడా వర్ణించాడు. కాబట్టి మొదటి వచనం నుండి సమంగా మరి నేను పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. టైం తక్కువ కదా టెలివిజన్లో. చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము. మన గుడారము అన్నప్పుడు సంఘానికి మాత్రమే ఈ వచనాన్ని వర్తింపచేశాడు పౌలు. మన గుడారము చర్చ్లో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క శరీరం. ఈ నివాసము శిథిలమైన పోయినను, గుడారమైన ఈ నివాసం. నివాసం అన్నాడు, గుడారం అన్నాడు, గుడారమే నివాసం అన్నాడు, నివాసం శిథిలమవుద్ది అన్నాడు. కనుక ఫిజికల్ బాడీ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్ వాజ్ కాల్డ్ హియర్ యాజ్ ద టెంట్ or earthly home. Our earthly home is body. Our tent is our body. మనము ఆంతర్య పురుషులం, బాహ్యమున శరీరం ఉన్నది. సమాజానికి నా శరీరం కనపడుతుంది, దానిలో దాగి ఉన్నాను నేను. నా శరీరం నాకు అమర్చబడింది, దేవుని చేత అనుగ్రహింపబడింది. నేను అన్నప్పుడు ఆత్మ, నా శరీరం నా వెహికల్ అన్నమాట, నా టెంట్ అన్నమాట. నేను నా షర్ట్, నా పెన్, నా కార్ ఎలా అంటున్నాం? నాది 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 అని. అట్లాగే నా యొక్క శరీరం, ఇట్స్ ఎ గివెన్ వన్ టు మీ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు నన్ను నిన్ను ఈ లోకాన్ని పంపించినప్పుడు ఒక శరీరముని ఇచ్చాడు. ఈ శరీరములో మనం ఉంటాం. శరీరము నుండి వెలుపటకు రావటమే ఫిజికల్ డెత్. ఈ శరీరం రోజు రోజుకి కృషించిపోతుంది. when we are becoming old and old, మనం ముసలాళ్ళం అయిపోతున్న కొలది మన శరీరం పాడైపోతా ఉంటుంది. పళ్ళు లూజ్ అయిపోతాయి, ఊడిపోతాయి, తల వెంట్రుకలు రాలిపోతాయి, వినికిడి తగ్గిపోద్ది, వెన్నుపూస వంగిపోద్ది, గుండె అలసిపోద్ది. ఇన్నర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ విల్ బికమ్ ఓల్డ్. స్లోగా 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 ఒక్కొక్క బాడీ పార్ట్ వర్క్ చేయటం తగ్గిపోతా ఉంటుంది. మోకాళ్ళు అరిగిపోతాయి, నరాలు సడలిపోతాయి, పటుత్వం తగ్గిపోతుంటుంది, కంటి చూపు తగ్గిపోతుంది, శ్వాస భారమైపోతుంటుంది, ఈ శరీరం బరువైపోతుంది. చివరిలో ఊపిరి తీసుకోలేని స్థితిలో ప్రాణం విడుస్తుంది.
గుండె కొట్టుకోవటం మానేస్తుంది, ఊపిరితిత్తులు పనిచేయటం ఆగిపోతుంది, కిడ్నీస్ ఫంక్షన్గా ఆగిపోతుంది, తగ్గిపోతుంది రోజు రోజుకి. చర్మము నెగనెగలు తగ్గిపోతాయి, ముడతలు వచ్చేస్తాయి. ఒకప్పుడు వైభవం ఉండదు శరీరానికి, చివరికి వచ్చే కొద్దీ కృషిస్తుంది ఇది, దాన్నే శిథిలమైపోవటం అన్నాడు. ఒక గ్రాఫ్ ఎట్లా పైకి వెళ్ళి కిందకు వస్తుందో అట్లా ఈ గ్రాఫ్లో ఇలా పైకి వెళ్ళి అలా కిందకు వచ్చేస్తుంది శరీరం. నేను ఈ మధ్యన లయన్స్ క్లబ్కి వెళ్ళాను, నాకు ఒక అవార్డు ఉంటే తీసుకోవటం కనిపోయాను. అక్కడ నా 8వ తరగతి 9వ తరగతి టీచర్సు కనపడ్డారు. ఈ విషయం ఇప్పుడు నేను చెబుతున్నది వాళ్ళకు కూడా తెలియదు. ఆ టైంలో నాకు వాళ్ళు టీచర్స్గా ఉన్నారు. నేను డిగ్రీ చదివేప్పుడు ఒక ఆయన టీచర్గా లెక్చరర్గా ఉన్నాడు. వాళ్ళు ముగ్గురు నాకు కనపడ్డారు అక్కడ. వాళ్ళు నన్ను గుర్తుపట్టల, నేను గుర్తుపట్టాను. వాళ్ళని వేదిక మీద పిలిచినప్పుడు వాళ్ళని చూశాను నేను. వారిలో ఒక ఆయన గురించి చెబుతున్నాను మీకు. నేను ఆశ్చర్యపడ్డాను, అసలు ఆయన ఇలా ఉన్నాడా, ఇలా అయ్యాడా అని. ఆయన యంగ్ ఏజ్లో, అట్ మై ఏజ్ 13 between 15, 13-15 ఏళ్ళు నా వయసు ఉన్నప్పుడు ఆయన నాకు ఉపాధ్యాయుడిగా, హౌ హ్యాండ్సమ్ హీ వాజ్, ఎంత బాగుండేవాడు. పెద్ద కళ్ళతోటి, మంచి జుట్టుతోటి, ఎత్తుగా, బలంగా. ఇది జరిగిపోయి 30 ఏళ్ళు దాటిపోయి, 32-33 ఏళ్ళు. ఆయన పేరు అనౌన్స్ చేయగా నేను చాలా సంతోషంగా చూస్తున్నాను, ఎట్లా ఉన్నాడు ఆయన, ఎట్లా వచ్చాడు అని. వెరీ ఓల్డ్ మ్యాన్, వంగిపోయి, జుట్టు మొత్తం పోయి, ఆ మనిషి ఇట్లా అయ్యాడు అని అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఓ, శరీరం శిథిలం అయిపోతుంది, శరీరం శిథిలం అయిపోతుంది. కనుక చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అనే నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. ద హోప్ ఇన్ గాడ్ ఫర్ బిలీవర్స్. దేవుడు మన కోసం తానే ఒక కట్టడం కడుతున్నాడు, నివాసం, మన నివాసం. ఇదే శరీరం మీద మనం మహిమ దేహంగా ధరించుకోబోయే ఒక దేహం అక్కడ మన కోసం నిర్మాణం అవుతుంది అని అన్నాడు. అది మన కోసం ఉంది అని మనం ఎరుగుదాం. మనం దిగంబరులుగా పుట్టాం, కానీ అప్పుడు దిగంబరత్వం ఉండదు, మహిమతో కప్పబడతామన్నాడు. మనము మహిమను వస్త్రముగా ధరించిన వారంగా కనబడతాం. ఎందుకంటే పరలోకం నుండి వస్తున్న మన నివాసం దీనిపైన ధరించుకొని అపేక్షించచ్చు దీనిలో మూలుగుతున్నాం. అర్థమైందా? ఈ దిగంబర దేహం నిత్యం సిగ్గు కప్పుకుంటూ ఉండే ఈ దేహం అలా ఉండగా, ఇదే దేహం మీద దేవుని నివాసము మహిమ దిగి రావటం ద్వారా మనం కప్పబడిన వారంగా ఉండబోతున్నాం. ఆ గ్లోరియస్ స్టేజ్ మన శరీరం మీదకి రాబోతోంది. ఈ గుడారములో మనం మూలుగుతున్నాం, ఆ అనుభవం కోసం ఇప్పుడు మూలుగుతున్నాం. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుతున్నాం. ఇది తీసివేయబడవలనని కాదు, కానీ మత్స్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కూర్చున్నాం. ఈ శరీరంలో మేము చాలా మూలుగుతున్నాం. మరణమునకు లోనైనటువంటిది ఈ శరీరం. పెరిషింగ్ బాడీ, క్షయమైన శరీరం. ఇందులోంచి బయటపడాలి మేము అని ఆలోచిస్తూ దీనిపైనే బలహీనమైన ఈ శరీరం మీద దేవుని మహిమ నివాసంగా, గుడారంగా
స్వాస్థ్యంగా పొందాలనుకుంటున్నాం మేము. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు అవిశ్వాసులు ఎవరికి ఏం అర్థం కాదు. బికాజ్ దే డోంట్ వాంట్ దిస్ అండ్ దే డోంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ ద రియాలిటీ అండ్ కమింగ్ రియాలిటీ. ఎవడు కూడా దీన్ని కరెక్ట్ అని అనుకోడు. అవిశ్వాసం ఏదో పిచ్చెక్కి మాట్లాడుతున్నారు అనుకుంటారు. నివాసం ఏంటి, దీనిపైన ధరించుకోవడం ఏంటి? పౌలు ముందే చెప్పాడు, మేము అదృశ్యమైన వాటి కొరకే చూస్తున్నాం, ఇదే అదృశ్యమైంది. మన మహిమదేహం అదృశ్యం ఇప్పుడు కాలానికి, ఒకనాడు అది దృశ్యం అవుతుంది, అది వాస్తవం అవుతుంది, అదే కొనసాగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యమైనది అదృశ్యమైపోతుంది. మనము మూలుగుచున్నాం, భారం మోస్తున్నాం, దీనిపైన ధరింప చేయబడాలని ఆశపడుతున్నాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. ఈ ఎక్స్పీరియన్స్ కోసం, ఈ రిజరెక్షన్ ఎక్స్పీరియన్స్ కోసం మనలను సిద్ధపరిచిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనను సంచకరువుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. సంచకరువు అంటే ఏమిటో చెప్తాను, వినండి. మానవుడు పాపం చేసి దేవుడిచ్చిన మహిమ కోల్పోయాడు, నరకపాత్రుడు అయిపోయాడు. యేసుక్రీస్తు నరునిగా వచ్చి నరకపాత్రుణ్ణి తన నామమునందు విశ్వాసముంచుట ద్వారా తిరిగి దేవుని రాజ్య వారసునిగా చేశాడు. యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తికి ఇదే శరీరములో ఉన్న కారణన అతనిని పరిశుద్ధపరచుటకు గాను లోకమును గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి ఒప్పింపచేసి ఒక విశ్వాసిని సంపూర్ణునిగా చేయునట్లుగా రక్షించిన మొట్టమొదటి దినముననే దేవుడు స్వయంగా నూతన హృదయములో నూతన ఆత్మను పుట్టిస్తాడు. తన ఆత్మను, విశ్వాసి యొక్క నూతన స్వభావమున హృదయాన ఆయన నివసించేటట్లుగా నిలుపుతాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ మంటి ఘటంలో నివసిస్తూ విశ్వాసిని పాపాన్ని గురించి పశ్చాత్తాపడేటట్టుగా చేస్తాడు, లోకాన్ని గురించి పశ్చాత్తాపడేటట్టుగా చేస్తాడు. ఆయనను సంచకరువు అని పిలిచాడు. He who has prepared us for this very thing is God, who has given us the Spirit as a guarantee. సంచకరం అంటే గ్యారంటీ. బాబు ఏం పెడతావయ్యా నీ లోన్కి గ్యారంటీగా? అప్పిచ్చేటప్పుడు వడ్డీతో సహా వాడు తీర్చలేకపోతే దానికంటే ఎక్కువ విలువ కలిగినది, సమానమైనటువంటి విలువ తీసుకునే అంతటిగా ఉన్నది గ్యారంటీగా పెట్టుకుంటారు. కుదువ పెట్టేటప్పుడు ఏం కుదువ పెడతావు నాయనా ఈ అప్పుకని అడుగుతారు. గోల్డ్ లోన్ మీకు గుర్తుందా? మీరు బంగారాన్ని తాకట్టు పెట్టగానే మీకు డబ్బు ఇస్తాడు. మీ వడ్డీకి కలుపుకున్నా కూడా మీ బంగారం వాడి దగ్గర ఉంటుంది. అంటే మీ గ్యారంటీ అక్కడ ఉంది. లోన్ రీపేమెంట్ గ్యారంటీ రిసీవ్ చేసుకున్నాడు. లోన్ ఈజ్ దేర్ బట్ దేర్ ఈజ్ ఎ గ్యారంటీ ఆఫ్ రీపేమెంట్. ఈ గ్యారంటీ ఏం చెప్తుందంటే నీ లోన్ విత్ ఇంట్రెస్ట్ కంప్లీట్గా రీపే చేసేటువంటి సొత్తుంది అని చెబుతోంది. కాబట్టి అప్పిచ్చినోడు భయపడ్డు. నేను ఒక బ్యాంకులో లోన్ తీసుకున్నాను, ఒక 3 లక్షలు అనుకున్నాను. వడ్డీ కట్టలేకపోయినా సంవత్సరం అయ్యి
బ్యాంక్ వాళ్ళు పిలిస్తే వెళ్ళాను. లెక్క చూస్తే ఇంకా నాకు వడ్డీతో కూడా అసలులో చేర్చుకోవటానికి ఉపయోగపడే బంగారం ఉంది. వారు ఒక సంతకం పెట్టి వెళ్ళండి అయ్యా, ఈసారైనా వడ్డీ కట్టుకొని పోండి అని చెప్పా. నేను మరలా వచ్చే సంవత్సరానికి కట్టలేకపోతే అది ఆక్షన్కి వెళ్ళిపోతుంది, నా అప్పు తీర్చేస్తుంది నా గ్యారంటీగా ఉంచిన ఆ గోల్డ్. కాబట్టి నేను పాపిని కనుక, నేను డెటార్ని, నేను రుణస్థుడిని కదా పాపానికి. కాబట్టి నేను రుణస్థుడుగా మిగిలిపోకుండా దేవుడు ఒక గ్యారంటీగా పరిశుద్ధాత్ముడిని పెట్టాడు. ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నా పాపాన్ని జ్ఞాపకం చేస్తూ, నేను పశ్చాత్తాపపడేట్టుగా నాకు సహాయం చేస్తూ, నేను క్షమించబడేటట్లుగా నన్ను శుద్ధి చేస్తూ ఉన్నాడు. అదే సంచకరువు అంటే అర్థం. ఇట్ ఈజ్ ఇన్ మీ, అది నాలోనే ఉంది. ఒకప్పుడు పాపం చేస్తున్నప్పుడు ప్రభువుని ఎరుగక పోయిన కాలంలో హెచ్చరిక ఉండేది కాదు అంతరంగంలో. ఇంకెక్కువ పాపం చేయటానికి ఉపక్రమించేవాళ్ళం. కానీ రక్షించబడిన తర్వాత ఒక చిన్న పాపము, అపరాధము, తప్పిదము హృదయంలో ధ్వనించగానే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ నీవు తప్పిపోయినావు నాయనా అని గుర్తు చేస్తాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణకరమైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. ఆక్రందన చేస్తాం. విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న వ్యత్యాసం మీకు తెలియాలి. అవిశ్వాసి బురదలో పడిన పంది ఏ విధంగా బురదను ఆస్వాదిస్తుందో ఆ స్వభావము పాపము పట్ల కలిగి ఉంటాడు. అవిశ్వాసి పాపాన్ని ఆస్వాదిస్తాడు, ఆనందిస్తాడు, అధికం చేసుకుంటాడు, రుద్దుకుంటాడు, ఇష్టపడతాడు. అది అవిశ్వాసి యొక్క స్వభావం. కానీ విశ్వాసి గొర్రెపిల్ల వంటి వాడు. బురదలో పడతాడు కానీ కేకలేస్తాడు, యజమానుడా నన్ను బయటికి తీ, నేను బురదలో పడిపోయాను. పందిపిల్ల వలె బురదను గొర్రెపిల్ల ఎంజాయ్ చేయలేదు. అసహనంతో కేకలేస్తుంది, భయంతో కేకలేస్తుంది, అయ్యో నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయి అని కోరుకుంటుంది. విశ్వాసికి అవిశ్వాసికి వ్యత్యాసం అదే. అవిశ్వాసికి దేవుడు తెలియడు, విశ్వాసికి దేవుడు తెలుసు. విశ్వాసికి దేవుడు తెలుసు, దేవుని మార్గము తెలుసు, తనను పరీక్షించుకోగలుగుతాడు, తాను ఒప్పుకొనగలుగుతాడు, తాను పాపినని చెప్పుకుంటాడు, ఒప్పుకుంటాడు, విడిచిపెడతాడు, కనికరం పొందుతాడు. కానీ పాపి అలా కాదు, ఒప్పుకోడు, విడిచిపెట్టడు, కనికరం అడగడు, కంటిన్యూ అవుతాడు, మరింత పాపం చేస్తాడు, మరింత ఘోరం చేస్తాడు. అదే అవిశ్వాసికి విశ్వాసికి ఉన్న తేడా. ఆ తేడా పరిశుద్ధాత్మ దేవుడే కల్పించినాడు. అదే పౌలు గారు చెప్పారు. ఆయన దీని నిమిత్తం మనలను సిద్ధపరిచాడు. గాడ్ ప్రిపేర్డ్ us ఫర్ దిస్. ఇది మన వల్ల కలిగేది కాదు. హీ ప్రిపేర్డ్ us ఫర్ దట్. we were prepared by God. మనం దేవుని చేత సిద్ధం చేయబడిన వారం. The operation was held by God in us. మనలో పరిశుద్ధాత్మ కార్యం జరిగించిన వాడు దేవుడే.
మనం ఒకప్పటి వారం కాదు, మనం శుద్ధి చేయబడిన వారు, శుద్ధి చేయబడిన వారు, కడుగబడిన వారు, దిద్దుబాటు చేయబడిన వారు, జ్ఞాపకము చేసుకొనబడిన వారు, కరుణింపబడిన వారు. కావున మనము లోకానికి భిన్నంగా ఉంటాము. ఇవాళ ఒక తమ్ముడు ప్రశ్న అడిగాను. ఒక క్రైస్తవేతరుడు నా దగ్గరకు వచ్చాడు. బాబు పేరు ముత్యం. ఆయన అడిగాను, క్రైస్తవులందరూ లంచం మానేస్తే, క్రైస్తవులందరూ కట్నం తీసుకోవటం మానేస్తే ఈ సమాజం ఎలా ఉంటుంది అని అడిగాను. క్రైస్తవేతరుడు బాబు చెప్పాడు, విస్ఫోటనం కలిగి అందరూ క్రైస్తవులుగా అయిపోతారన్నాడు. కాబట్టి ప్రకటనల చేత ఏం కాదు, జీవితాల్లో మార్పు లేకుండా మనం చేసే ప్రకటనలు జయహో ఇండియన్స్ వంటి సినిమాలు ఏర్పడతాయే తప్ప ప్రజల్లో మార్పు రాదు. నీలో వచ్చిన మార్పు సమాజంలో అగుపడాలి. నీ మార్పు ప్రజలకు కనపడాలి. నీ జీవితం తెరిచిన పుస్తకం కావాలి. ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన జీవిత సందేశాన్ని ఇస్తూ అన్నమాట, నా జీవితం తెరిచిన పుస్తకం, నో సీక్రెట్ ఇన్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండ్ జీరో బ్యాలెన్స్ ఆఫ్ ఫైనాన్స్. అది గొప్ప జీవితం. నేను ముగిస్తున్నాను. రేపటి దినం 6వ వచనం ప్రారంభిస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి. దేవుడు చెయ్యమన్న కాలం చేస్తాం, దేవుడు నడిపించిన కాలం నడుద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడయుండును గాక.